और मेहर अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धार। सकल चराचर जगदोद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మేహేరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బను గ్రహింపుము అవ్యయ మోక్షం బను గ్రహింపుము నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా। జై మెహర్ బాబా జై 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 జై మెహర్ జై। అవతార్ మెహర్ బాబా की జై। జై బాబా మహారాజ్ని అందరికీ జై బాబా అండి। జై బాబా అండి జ్యోతి గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాసం ప్రారంభించినందుకు జై మెహర్ బాబా। బుక్ రీడింగ్ అనంతరం వైదేహి గారు ప్రభువుకు ఆరతిస్తారు, చలని నా స్వామి సిహెచ్ నాగలక్ష్మి గారు పాడతారు। మరి మనం సత్య సంపద అనే పుస్తకంలో 2వ భాగంలో ఉన్నాం। అది మొన్నటి రోజు ప్రారంభమైంది। దీని గురించి రచయిత ఫస్ట్ ఎప్పుడు కూడా పుస్తకానికి ముందు ఒక కృతజ్ఞతలని పరిచయ వాక్యాలని ఉంటాయి కదా, నిన్నటి రోజు మనం పరిచయ వాక్యాల్లో ఉన్నాము, దాన్ని మళ్ళీ కొనసాగిద్దాం। రుస్తుం చెప్తున్నాడు, 2 సంవత్సరాలుగా నా ఆరోగ్యంతో చేస్తున్న పోరాట ప్రయత్నంలో నివారణ కోసం చేసిన యత్నాల్లోనూ చురుకైన మనిషిగా మళ్ళీ ఆరోగ్యాన్ని పొందాలనే ప్రయాసలోనూ ఉపశమనం దొరకనందున అన్నీ వదిలేసి నన్ను నేను బాబా పాదాల చెంత అర్పించుకోవాలనుకున్నాను। అంటే మనం ఎప్పుడు అంతే కదా, మానవ నైజమే అంత, మన ప్రయత్నాలు అన్నీ అయిపోయాక ఇంకా మన వల్ల కాదు, భగవంతుడే ఈ సమస్యకి పరిష్కారం అన్నప్పుడే భగవంతుడి దశ తిరుగుతాం మనం। అలాగే ఇక్కడ రుస్తుం కూడా అదే చెప్తున్నాడు, నా ప్రయత్నాలు అన్నీ చేసేసుకున్నాను, ఇంక ఇది కాదు, నేను పూర్తిగా బాబా పాదాల చెంత అర్పించుకోవాలనుకుంటున్నానని చెప్తున్నాడు రుస్తుం। ట్రస్ట్ ఆఫీసు ప్రాంగణంలో ఉండడానికి అనుమతి కోరుతూ బావూజీకి ఉత్తరం రాశాను। నా ఆరోగ్యం ఎంత క్షీణించిందో ఆయనకు తెలిపి నేను ఏ రకంగానూ ట్రస్ట్‌కు సంబంధించిన పని చేయలేనని చెప్పాను బావూజీకి। బావూజీ చాలా ఉదారంగా నాకు సమాధానమిచ్చి, నీకోసం ఇక్కడ ద్వారాలు తెరిచే ఉన్నాయి, నీవెప్పుడైనా రావచ్చు రుస్తుం, నీవు ఎంతో పని చేశావు, ఇక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకోవచ్చు, ఇప్పుడిక బాబా నీపైన తన పని చేసుకోనివ్వు అంటారు। ఇన్నాళ్ళు మనం బాబా పని చేసేసాం బాబా పని చేసేసాం అనుకుంటున్నాం కదా, కానీ ఇప్పుడు అసలైన పని బాబా నీ మీద చేస్తున్నారు కనుక
ఆయన పని ఆయన చేసుకోనివ్వు. నీకెప్పుడూ కూడా వెల్కమే మెహరాబాద్ ట్రస్ట్ ఆఫీసు. నీకిక్కడ ఉండవచ్చు అని చెప్పి బావూజీ చాలా అద్భుతంగా సమాధానమిచ్చారని చెప్తున్నాడు రుస్తుం. అప్పటికి నా ఆరోగ్యం ఇంకా ఎంతగా క్షీణించిపోయిందంటే, కర్రల సాయం లేకుండా నడవలేకపోయేవాడిని. ఎందుకంటే, నా కాళ్ళు, చేతుల్లో తీవ్రమైన పోటు బాధించేది. ట్రస్ట్ ఆఫీసులో నా బాధలకు కొంత ఉపశమనం కలుగుతుందని భావించాను కానీ, ఇంకా అధికమయ్యాయి నా బాధలు. నేను బాబాకు అర్పణ చేసుకోవడానికే అధికాధికంగా ప్రయత్నించాను. ఆ ఆరోగ్యం నాకేదో నేర్పించడగానే ఆ ఆరోగ్యం నాకేదో నేర్పించడానికేనని భావించాను. కానీ అదేమిటో మాత్రం నాకు తెలీదు. నాకొక దారి చూపించమని నేను బాబాను వేడుకున్నాను. ఆయన దారి చూపించారు. కానీ అది సూక్ష్మ రూపంలో ఉండి నేను దానిని గమనించలేకపోయాను. ఎందరో బాబా ప్రేమికులు నా వద్దకు వచ్చి నాలాగనే వారు అనుభవించిన బాధలను చెప్పగా నేను ఆశ్చర్యపడ్డాను. వారందరిలోనూ ఉన్న ఉమ్మడి విషయమేమిటంటే, వారి జీవితాలు అద్భుతమైనవేగా కాక, వారి జీవితాశయాలు గొప్పవే. అంటే ఈ తన బాధే తగ్గిస్తారు బాబా అనుకున్నాడు. అంటే బాబూజీ అన్నాడు కదా! "ఇక నుంచి నువ్వు చేయడం మానేసేయి. బాబాయే నీ మీద పని చేస్తారు" అన్నారు కదా! అని అతననుకున్నాడు ఆరోగ్యం ఏదో బాగుపడిపోతుందనుకున్నాడు. కానీ అది ఇంకా రెట్టింపు బాధని పెంచింది, అనారోగ్యం ఎక్కువ చేస్తోంది అని చెప్తున్నాడు. నాకొక్కడికే కాదు బాధ. నా దగ్గరికొచ్చిన బాబా ప్రేమికులందరికీ కూడా ఈ సమస్య ఉంది. అంటే ఈ బాధలు ఏదో రకమైన బాధలు. కానీ అసలు ఉమ్మడి విషయం ఏమిటంటే, వారి జీవితాలు అద్భుతమైనవే గాక, వారి జీవితాశయాలు కూడా గొప్పవే. అనూహ్యంగా, ఆకస్మికంగా వారు అన్నిటినీ వారి నైపుణ్యాలను కూడా కోల్పోయారు. ఎంత దారుణం అంటే అదే కదా అంటారు. ఒక బాధ వచ్చిందంటే, మనకన్నా ఎక్కువ రెట్టింపు బాధపడే వాళ్ళ దగ్గరికెళ్తే మన బాధ చిన్నదైపోతుందండి. మనకది పెద్ద గీతగా కనిపించినా, అప్పుడేమవుతుందంటే వాళ్ళ బాధ ముందు, ఆ పెద్ద గీత ముందు మన మన బాధ చిన్న గీత అయిపోతుందనమాట. అలాగే చెప్తున్నాడు ఇక్కడ రుస్తుం కూడా. వాళ్ళ జీవితాలు కూడా అద్భుతమైనవి. వాళ్ళ ఆశయాలు కూడా గొప్పవైనవి. కానీ అనూహ్యంగా, ఆకస్మికంగా వారు అన్నిటినీ వారి నైపుణ్యాలను కూడా కోల్పోయారు. అంటే ఒక డబ్బు పరంగాను, ఆరోగ్యపరంగా అన్నిటినీ కోల్పోయారు వాళ్ళు. గతంలో వారు ఉన్నత నైపుణ్యాన్ని కలిగి ఏ పనైనా నెరవేర్చగలిగేవారు కానీ, ఇప్పుడు చిన్న పనైనా ఎంతో కఠినంగా అయిపోయింది వారికి. దానితో మొదటి వారిలో వారి మనస్సులో చోటు చేసుకున్న భయాందోళన తర్వాత, వారు చేయవలసిన సాధారణ పనులను మాత్రం నిర్వహిస్తూ, బాబాను తలుచుకుంటూ ఉండే జీవితాలకు అలవాటు పడిపోయారు. అంటే మనం ఎప్పుడైనా సరే సమస్యలో ఉన్నంత సేపు మనకి అది సమస్యగానే అనిపిస్తుంది. ఇది బాబాకి అప్పగించేసి మన జీవితాన్ని తీసుకెళ్ళామనుకోండి ముందుకప్పుడు అది సమస్యగానే అనిపించదు. అలాగే చేశారట వాళ్ళు. అంటే ఇంక అది అలవాటు పడిపోవడం అంటారు చూసారా? అలాగా ఇవన్నీ కోల్పోయినా కూడా వాళ్ళు ఈ జీవితానికి అలవాటు పడిపోయారు. ఈ బాధలకి, కష్టాలకి, సమస్యలకి అలవాటు పడిపోయి మామూలు జీవితాన్ని గడుపుతున్నట్టుగా కనిపిస్తున్నారు వాళ్ళు. అంటే సాధారణ పనులుంటాయి కదా! ఆ పనులు చేసుకోవడంలో నిమగ్నమైపోయారని చెప్తున్నాడు. అలాగా ఆ జీవితాలకు అలవాటు పడిపోయారు. అలా చేయడంలో కృతకృత్యులైన వారు సంతోషంగా ఉన్నారు. నేనున్న ఈ పరిస్థితిలో నేనేమి చెయ్యాలో చెప్పి, దానికి సలహాలను, చిట్కాలను చెప్పేవారు వాళ్ళు. అంటే బాబా కూడా అంటారు. ఒకరికి ఆహ్, నిస్వార్థ సేవ అంటే మనం డబ్బు అనుకుంటాం. కాదు అన్నారు బాబా. డబ్బు కూడా ఒక రకంగా చెయ్యొచ్చు కానీ, మాట ద్వారా కూడా నిస్వార్థ సేవ చెయ్యొచ్చు. ఒక ఓదార్పు మాట కొన్ని జీవితాలని బాగు చేస్తుందండి. వాళ్ళని పైకి లేవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒక ఓదార్పైన మాట. అది కూడా ఒక రకంగా నిస్వార్థ సేవ అన్నారు. అలాగే ఇక్కడ ఈ దెబ్బతిన్న వాళ్ళందరూ ఉంటారు కదా! ప్రేమికులవనండి, స్త్రీ నివాసులవనండి, మండలి అవనండి, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎంతో నైపుణ్యం సంపాదించిన వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు, ఆరోగ్యం అన్నీ బావున్నా ఒక్కొక్కటి ఒలిపోయినా కూడా వాళ్ళు వాటికి అలవాటు పడిపోయారు. అవి లేకపోయినా బతకగలిగే జీవితానికి అలవాటు పడిపోయారట. అలా జీవితంలో సాధారణ జీవితం గడుపుతున్న వాళ్ళని చూస్తే నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఎందుకంటే అంత టాలెంటు, అంత డబ్బున్న వాళ్ళు మామూలు జీవితాలను గడుపుతుంటే మనకు కూడా ఆశ్చర్యమేస్తుంది కదా! రుస్తుం అదే చెప్తున్నాడు. ఎంత సాధారణ జీవితాలకు అలవాటు పడిపోయారంటే, వాళ్ళని చూసినప్పుడు కూడా నాకెంతో ఇన్‌స్పైర్‌గా అనిపిస్తుంది. అందుకని వాళ్ళిచ్చిన సలహాలని, చిట్కాలని కూడా నేను తీసుకున్నాను అని చెప్తున్నాడు. దానివలన నా జీవితం ఇక ముందు ఎలా నడపాలో కూడా నాకు అది మార్గదర్శకమైంది అని చెప్తున్నాడు రుస్తుం. నేను వారి సలహాలను పట్టించుకోలేదు. ఒకరోజు నేను
మెహరాబాద్‌లో ఉండగా నేను నా అనారోగ్య అంటే ఈ ఆరోగ్య సమస్యల గురించి దిగులు పడుతూ, భయంతో మనసు కమ్ముకుని ఉన్నప్పుడు బాలనాటు నా పక్కనే కూర్చుని ఉన్నట్లు అకస్మాత్తుగా చూశాను. అంటే ఫస్ట్ మనకర్థం కాదు కదా! ఎప్పుడూ అంతే కదా! మనం ఫస్ట్ తీసేస్తాం. తర్వాత వాళ్ళ మాటలన్నీ గుర్తుకొచ్చాక అప్పుడు అనిపిస్తుంది కరెక్ట్ కదా! ఆ టైంలో వాళ్ళు అలా చెప్పారు అని. రుస్తుము కూడా ఫస్ట్‌లో మండలి చెప్పినా, ఎవరైనా చెప్తే కూడా అంత నచ్చేది కాదు. కానీ ఒకరోజు ఏంటంటే, మెహరాబాద్‌లో నేనున్నప్పుడు చెప్తున్నాడు రుస్తుం. చాలా అనారోగ్య సమస్యగా ఉంది. అలాంటి టైంలో బాలనాట్ నా పక్కన వచ్చి కూర్చున్నాడు అని చెప్తున్నాడు. ఆ రోజుల్లో బాలనాటు ఆరోగ్యం కూడా ఏమీ బాగోలేదు. ఎప్పుడూ తీవ్ర అనారోగ్యంతో బాధపడేవాడని చెప్పనక్కర్లేదు. మనకందరికీ తెలుసు బాలనాట్ ఎప్పుడూ కూడా అనారోగ్యంగానే ఉండేవాడని. మీరెలా ఉన్నారని నేను బాలనాటిని అడిగాను. ఈరోజు చాలా ఆందోళనలో ఉన్నాను అని బాల్నాటు సమాధానమిచ్చాడు. నిజానికి నాపై చాలా ఆందోళనకరమైన అనారోగ్యపు దాడులు జరుగుతున్నాయి. అలా జరిగినప్పుడు నేను కొంచెం ఈ మోషన్స్ ఆపుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. వెనువెంటనే బాత్రూమ్‌కి పరిగెట్టవలసి వస్తుంది. నాకు ఆశ్చర్యం వేసి ఆయన్నిలా అడిగాను. నాకు తెలుసు మీ ఆరోగ్యం బాగుండటం లేదని. కానీ మీకు ఆందోళనకరమైన నరాల బలహీనత వస్తుంటుందని నాకు తెలీదు అన్నాడు. అంటే దేనికి కంట్రోలింగ్ లేకుండా అయిపోయిందనమాట. ఒక బాత్రూమ్‌కెళ్ళాలంటే ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోవాలి. లేతే అది కంట్రోల్ అవ్వదు. అలాంటి పరిస్థితిలో ఉన్నానని చెప్తున్నాడు బాలనాటు. అప్పుడు ఈ రుస్తుం కూడా అంటున్నాడు, "నాకు తెలుసు మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో" అని చెప్తున్నాడు రుస్తుం. దానికి బాలనాటు ఇలా సమాధానమిచ్చారు. "అవును. నేను గత 14 సంవత్సరాలుగా ఆ బాధ అనుభవిస్తున్నాను. దానికి చికిత్స కూడా చేయించుకుంటున్నాను రుస్తుం. అది నన్నింకా ఆశ్చర్యచకితుడిని చేసింది" అంటున్నాడు రుస్తుం. అంటే ఎన్నాళ్ళ నుంచి బాధపడుతున్నాడు? ఈ నరాల బలహీనత, ఈ అనారోగ్యం ఇవన్నీ కూడా 14 సంవత్సరాల నుంచి భరిస్తున్నాను నేను అని చెప్తున్నాడు బాలనాటు. పైగా చికిత్స చేయించుకుంటున్నాను. కానీ ఏమీ తగ్గలేదని చెప్తున్నాడు. ఇది విని నేను చాలా ఆశ్చర్యచకితుడినయ్యానని చెప్తున్నాడు రుస్తుం. నాలో ఇంకా జుగుప్పు కలిగిన ఆయన్నిలా అడిగాను. 14 ఏళ్ల నుండి మీరు అలాంటి బాధలు అనుభవిస్తూనే అద్భుతమైన పుస్తకాన్నెలా రాయగలిగారు బాలనాట్? అదెలా చేయగలిగారు? నేను అలాంటి తీవ్ర బాధనే కొంతకాలంగా అనుభవిస్తున్నాను. నాకలాంటి ఆరోగ్య పరిస్థితి కలిగినప్పుడు నేను ఏమీ చేయలేని నిర్బలుడినైపోతాను. నేనేమీ చెయ్యలేని అంటే చిన్న పనిని కూడా చేయలేని వాడినైపోతాను బాలనాటు. అలాంటి అనారోగ్య పరిస్థితుల్లో కూడా మీరంతటి పనిని ఎలా చేయగలుగుతున్నారని అడిగాను అని చెప్తున్నాడు రుస్తుం. అంటే మనకంతే కదా! చిన్నదేదైనా శరీరంలో చిన్న బాధొస్తే మొత్తం అంతా కూడా శరీరం నిస్సత్తువ అయిపోతుందండి మనకి. అలాగే బాలనాటికి మరి 14 ఏళ్ల నుంచి ఇన్ని బాధలున్నా కూడా మంచి మంచి పుస్తకాలు అందించాడు మనకి. అదే అడుగుతున్నాడు రుస్తుం. మరి అంత అనారోగ్యంలో ఉన్నా కూడా ఎలా రాయగలిగారు పుస్తకాలు? మరి నేనైతే రాయలేను. ఎందుకంటే నా అనారోగ్య పరిస్థితి వలన ఒక అడుగు కూడా వేయలేని పరిస్థితిలో నిర్బలుడైపోయాను నేను. అసలు ఎలా చెయ్యగలిగారు? ఇది చెప్పండి నాకు అన్నాడు రుస్తుం బాలనాటితోటి. వాళ్ళు నాకు చాలా విలువైన చిట్కా చెప్పారు అని చెప్తున్నాడు రుస్తుం. అంటే చిన్న పని కూడా చేయలేక అసక్తుడినై ఉన్నాను. ఇలాంటి అనారోగ్య పరిస్థితుల్లో కూడా మీరు అలాంటి పని ఎలా చేయగలిగారు అని అడిగితే, బాలనాట్ నాకు చిన్న చిట్కా చెప్పారు అంటున్నాడు రుస్తుం. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నేను చేయవలసిన పనులను రాసి పెట్టుకుంటాను. ఆరోగ్యం అదుపు తప్పినప్పుడు మనస్సు భయాందోళనతో పడిపోతుంది. అన్నిటినీ మరిచిపోతుంది. అప్పుడు నేను రాసిన జాబితాను చూసుకుంటాను. బాబాను స్మరిస్తూ నా శక్తినంతా కూడగట్టుకుని చెయ్యవలసిన పని చేయడానికి ప్రయత్నిస్తాను నేను. ఆ పనిని పూర్తి చేయడానికి బాబా సహాయం చేస్తారు. కాదు కాదు. బాబాయే నా కోసం ఆ పనిని నెరవేరుస్తారని చెప్పడం ఉచితం. అది అలా జరిగిపోతుంది అన్నాడు బాలనాటు. అంటే బాలనాటు చెప్తున్నాడు. నీకోటి చెప్తానని చెప్పి రోజువారీ పనులుంటాయి గదా! అదంతా ఒక లిస్ట్ రాసుకుంటాను నేను. అవలా రాస్తున్నప్పుడు ఒకసారి ఏదో అనారోగ్యమైందనుకో, అప్పుడు ఈ లిస్ట్ చూసుకుంటాను. అందులో ప్రయారిటీ ఏదో చూసుకుంటాను. ఆ పని చేయడానికి పూనుకుంటాను అని చెప్తున్నాడు. కానీ అలా చేసేటప్పుడు, ఆ పని మొదలెట్టేటప్పుడు బాబాని సహాయం చేయమని అడుగుతాను. నా శక్తి కొద్దీ కూడబెట్టుకొని బాబాకి ప్రే చేస్తాను. ఈ పని చేయడానికి నాకు సహాయం చేయమని. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా రుస్తుం? బాబాయే సహాయం చేస్తారు అని మళ్ళీ ఆ మాటను సరిదిద్దుకున్నాడు చూడండి. కాదు కాదు బాబాయే ఆ పని నెరవేరుస్తారు అని చెప్తున్నాడు. ఎంత అద్భుతంగానో. అది అలా జరిగిపోతుందంతే. అంటే మనకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. నేనే చేశానా ఈ పని?
ఇంత అనారోగ్యంలో అనుకుంటూ ఉంటాం చూడండి, కొన్ని కొన్ని పనులు చేసేస్తూ ఉంటాం మనం తెలియకుండా. అదే చెప్తున్నాడు ఇక్కడ. భగవంతుడి సాయం కనుక అందుకుంటే కనుక ఆ పని చాలా తేలిగ్గా జరిగిపోతుంది అని చెప్తున్నాడు బాలనాటు. నాకు అలా చెప్పేది బాలనాటు కాదు, సాక్షాత్తు బాబాయే దారి చూపిస్తున్నారనిపించింది అంటున్నాడు రుస్తుం. అంటే మరి ఒక పుస్తకం రాసేసాడు. ఇంకో పుస్తకం రాయడంటే అనారోగ్యం బాధిస్తోంది. ఈ అనారోగ్యం వల్ల తన పనులు తనే చేసుకున్నప్పుడు పుస్తకం ఎలా రాస్తాడు? కానీ ప్రేమికులందరూ అడుగుతారు. ఇంకో నెక్స్ట్ పుస్తకం ఎప్పుడు రాస్తావు? ఎప్పుడు రాస్తావంటే చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు బాలనాటి అడిగితే బాలనాటి దారి చూపించాడు. ఏ పనైనా మొదలెట్టే ముందు బాబా సహాయం హెల్ప్ అడుగు. అప్పుడప్పుడు నువ్వు చెయ్యక్కర్లేదు. అది బాబా బాధ్యత అయిపోతుందని చెప్తున్నాడు బాలనాటు. అది నాకు చాలా ఆశ్చర్యకరంగా, అది బాలనాడు చెప్పినట్టు అనిపించలేదు. బాబాయే స్వయంగా నాకు దారి చూపారా అనిపించింది అంటున్నాడు రుస్తుం. ఇక నేను చేయవలసిందేమిటో నాకు తెలిసిపోయింది. బాలనాటు నాకు సూచించిన ఇంకొక విషయం ఏమిటంటే, నేను నా దినచర్యను రూపొందించుకోవాలి. రోజులో చేయవలసిన పనుల కార్యక్రమాన్ని మనసుకు నిర్దేశించి రూపొందించడం, నా లక్ష్యాలను నెరవేర్చేందుకు సహజంగానే సహాయం అందివ్వడమే కాక, అనారోగ్యపు దారులను తగ్గించగలదు. ఆయన సలహాను పాటించడం ప్రారంభించాను. అంటే ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలని రాసుకుంటారు కదా లిస్టు. ఈ రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే, నా అనారోగ్యం నుంచి దృష్టి మళ్ళిపోయింది. ఈ పని తర్వాత ఈ పని, ఈ పని తర్వాత ఈ పని అని రాసుకోవడం, ఆ లిస్టు అందులో మునిగిపోవడం వల్ల నా అనారోగ్య సమస్య కూడా కొంత తగ్గించుకోగలిగాను అంటున్నాడు రుస్తుం. ఆయన సలహాను పాటించడం ప్రారంభించాను. ఎందుకంటే నేనొక ముందుకు వెళ్ళలేని చివరకు చేరానని, అది తప్ప వేరే గత్యంతరం లేదని తెలుపుకున్నాను. అంటే ఇంక దారి లేదు. బాలనాడు చెప్పినట్టుగా చేయడం తప్ప నాకింక వేరే దారి లేదు. కానీ ఆ దారే నన్ను ముందుకు తీసుకెళ్ళింది అని చెప్తున్నాడు. ఎంతో కృషించి, కష్టించి కొంతకాలం తర్వాత ఒక ప్రాథమిక దినచర్యను నిర్ణయించుకోగలిగాను నేను. దానివల్ల నేను కలత చెందే అనారోగ్యపు దాడులు తగ్గిపోయాయి. నేను బాబా పైననే అధికంగా దృష్టి సారించగలిగాను. నా సాధారణ దినచర్యలను నిర్వర్తించగలిగాను. నా మానసిక ఆరోగ్యం మెరుగుపడినా, భౌతిక ఆరోగ్యం మాత్రం అలాగే ఉండిపోయింది. నా దినచర్యలను నెరవేర్చుకోవడానికి నాకొక సహాయకుడు అవసరమయ్యాడు. ఆ సమయంలోనే నేను మెహర్ దేశాయిని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. ఆమె నాకు మంచి స్నేహితురాలే గాక, నాకు సహాయం చేయడానికి అంగీకరించింది. వివాహం తర్వాత మేము ఢిల్లీకి వెళ్ళాం. ఎందుకంటే ఆమె ఢిల్లీకి చెందినది. అంతేకాక స్థలం మారడం నాకు సహాయపడుతుందని భావించాను నేను. మేము సుప్రసిద్ధ హోమియో వైద్యుని సంప్రదించాం. అతను ఎన్నో అసాధారణమైన వ్యాధులను నయం చేశాడు. నా కేసు పూర్వాపరాలను ఆయన అడిగి తెలుసుకున్నాడు. చికిత్స ప్రారంభించే ముందు ఆయన ఇలా వ్యాఖ్యానించారు: నేను మంచి మందులిస్తాను, కానీ అవి ఆయన ఇచ్చ ఉంటేనే పనిచేస్తాయి. ఆయన అప్పుడు నాకు ఈ కథ చెప్పాడు అంటున్నాడు రుస్తుం. అంటే ఇంక తను ఇన్నాళ్ళు ఏంటి మానసికంగా, భౌతికంగా రెండూ కృంగిపోయాడు. కానీ బాలనాటు బాబాయే చెప్పించారు అతని చేత అంటున్నాడు. ఏమని చెప్పాడు? ఒక దినచర్య చేసుకో, ఆ ప్రకారం నువ్వు వెళ్ళిపోతూ ఉండు. ఏదైనా పని మొదలెట్టాడు బాబాని తలుచుకో అన్నాడు కదా! మొత్తానికి ఎలా అయితేనే ఆ దినచర్యను రాసుకోవడం, అందులో ఇన్వాల్వ్ అవ్వడం, ఆఖరికి ఏమైందంటే నా భౌతిక బాధలు అలా ఉన్నా కూడా మానసిక బాధను తగ్గించింది అని చెప్తున్నాడు. మనసు బావుంటేనే కదండీ ఏదైనా రెట్టుకొచ్చేయగలం. మనసు బావుండకపోతే అన్నీ పాడైపోతాయి. కాబట్టి ఇక్కడ రుస్తుం ఏం చెప్తున్నాడంటే, ఈ మానసిక ఆరోగ్యం మెరుగుపడడం వల్ల నా దినచర్యను నెరవేర్చుకోవడానికి నాకొక హెల్ప్ కావాల్సొచ్చింది. ఒక హెల్పరు. అప్పుడేమైంది, ఈ దేశాయి అన్న ఆవిడ పరిచయమైంది. ఆవిడ నా స్నేహితురాలు కూడా. ఆవిడని పెళ్లి చేసుకున్నానని చెప్తున్నాడు రుస్తుం. చేసుకొని ఇద్దరం కలిసి ఢిల్లీ వెళ్ళాం. అక్కడ ఒక హోమియో డాక్టర్ చూపించుకున్నాను. ఆయన చాలా రోగాలను తగ్గించాడు కనుక ఆయనేమంటున్నాడంటే, నేను ఎన్నైనా మంచి మందులిస్తాను, కానీ ఆయన ఇచ్చే నడిపిస్తుందని గుర్తుపెట్టుకో అని చెప్పాట. అని చెప్తూ ఒక కథ కూడా చెప్పాట. ఆ కథని మీకు చెప్తాను అంటున్నాడు రుస్తుం. ఆయుర్వేద వైద్యానికి తండ్రి ధన్వంతరి అని మీకు తెలుసు. వేదాలను కూలంకషంగా అధ్యయనం చేసి ఆయన ఆయుర్వేద జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. విజయవంతంగా ఎంతో మంది వ్యాధుల నివారణకు దానిని ఉపయోగించాడు. ఒకసారి అతని మనిషి అతని మనవడికి జబ్బు చేసింది. అతడెన్నో చికిత్సలను చేశాడు. కానీ అన్నీ విఫలమయ్యాయి. అతని కోడలికి ఏ మందు ఎందుకు పనిచేయడం లేదో అర్థం కాలేదు. ఆమె మామగారైన ధన్వంతరిని తన కుమారునికి అతడు సరిగ్గా చికిత్స చేయడం లేదని నిందిస్తూ, తనతనికి అనుకూలంగా లేనందున
అలా చేస్తున్నాడని ప్రచారం చేసింది. అంటే కథ చెప్తున్నాడు హోమియోపతి డాక్టరు. ఈ హోమియో ఆయుర్వేద వైద్యానికి ముందు ధన్వంతరి అని ఒకతనుంటారని మనకు తెలుసు. ఈ వైద్యం కనిపెట్టినాయన. ఆయన చాలా మంచి మందులు తయారు చేస్తూ ఉండేవాడు. కానీ అతని మనవడికి జబ్బు పడింది. కానీ ఎన్ని మందులిచ్చినా తగ్గకపోతే కోడలికి అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆయనకి అనుకూలంగా నేను ఏ పనులు చేయట్లేదు కనుక, తన కుమారుడికి ఆ జబ్బు తగ్గించటం లేదని అనుమానం వచ్చేసింది కోడలికి. ధన్వంతరికి తన కోడలితో తగాదాలున్నా మనవణ్ణి బాగా ప్రేమిస్తాడు. అందువల్ల శక్తి వంచన లేకుండా చికిత్స చేశాడు ధన్వంతరి. అతనంతా తన కోడలికి చెప్పినా ఆమె అంగీకరించలేదు. ఇక గత్యంతరం లేక అతను ఆమెతో ఇలా చెప్పాడు. సరే, నేను చేసిన చికిత్సను నీకు నిరూపించి చూపిస్తాను అని చెప్పాడు ధన్వంతరి. అతడు 2 మందు పొట్లాలను తయారు చేసి కోడలితో ఇలా చెప్పాడు. ఈ 2 పొట్లాలలో ఉన్న మందు ఒక్కటే. దగ్గరలో గల బావి వద్దకు వెళ్లి నీతో 2 బకెట్లు తీసుకుని వెళ్ళు. మొదటి బావి నుండి ఒక బకెట్ నీళ్లు తోడిపెట్టు. ఆ తర్వాత ఆ 2 పొట్లాలలోనూ ఒకదానిలోని మందుని బావిలో వేసేయ్. 15 నిమిషాలు వేచి చూచి రెండో బకెట్‌తో నీళ్లు తోడుకుని తీసుకో. అప్పుడు ఆ రెండో బకెట్‌లోని నీళ్లతో నా వద్దకు మిగిలిన మందు పొట్లంతో సహా తీసుకునిరా అన్నాడు ధన్వంతరి. ఆ కోడలు అలాగే చేసింది. ఆమె రెండో బకెట్‌తో బావి నుండి నీళ్లు తోడాలని ప్రయత్నిస్తే నీళ్లు మొత్తం గడ్డకట్టుకుని పోయి కనిపించాయి. ఆమె ధన్వంతరి వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పింది. అతడు ఇలా వివరించాడు. ఈ మందుకు బావిలోని నీళ్లన్నింటినీ గడ్డ కట్టించే శక్తి ఉంది. నీ కొడుకు విరోచనాలతో ఎన్నో రోజులుగా బాధపడుతున్నాడు. అతని శరీరం శుష్కించిపోతున్నది. నేను ఇదే మందుని అతనికి ఎన్నోసార్లు ఇచ్చాను. కానీ అతనిపై అది పనిచేయలేదు. నీవు నన్ను నమ్మడం లేదు. కాబట్టి నీ వద్ద ఉన్న ఆ రెండో బొట్లంలోని మందును నీవే ఇప్పుడు నీ కొడుకు నోట్లో వెయ్యి అని చెప్పాడు ధన్వంతరి. ఈ మందుతో ఎన్నో నీళ్ల విరోచనాల వ్యాధులు నయమయ్యాయి. అయినా కారణమేమిటో నాకు తెలియడం లేదు. ఆ మందు నీ కొడుకుకు పనిచేయడం లేదు అన్నాడు ధన్వంతరి. కోడలు అలాగే ఆ మందును తన కొడుకు నోట్లో వేసింది. అయినా అది పనిచేయలేదు. అందువల్ల ఆ బాలుడు కొద్ది రోజుల్లో మరణించాడు. దానితో ధన్వంతరి హృదయం ముక్కలైపోయింది. ఆ బాధతో అతడు వైద్య పుస్తకాలను, వాటి మూల గ్రంథాలైన వేదాలను నదికి తీసుకెళ్లి అందులో పడవేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు అడ్డుపడి, ఏమిటిది ధన్వంతరి, ఏం చెయ్యాలనుకుంటున్నావు అన్నాడు కృష్ణ పరమాత్ముడు ధన్వంతరితో. ఈ పుస్తకాలలోని జ్ఞానమంతా నిరుపయోగం. నేను నా మనవణ్ణి ప్రాణాన్నే రక్షించలేకపోయాను. అందువల్ల వీటన్నిటినీ నదిలో విసిరేస్తున్నాను స్వామి అన్నాడు ధన్వంతరి. దయార్ద్రతతో కృష్ణుడు ఇలా అన్నాడు. ఈ గ్రంథాలలోని జ్ఞానమంతా వాస్తవమైనదే. కాని దానితో నీవెందుకో దానితో నీవెందరికో నయం చేశావు. అది నీకు తెలుసు. కాని నా మనవడికి అది పనిచేయలేదు స్వామి. చేసిన చికిత్స నిష్ఫలమైంది. ఈ జ్ఞానం వాస్తవమైనదే అయితే అదలా ఎందుకు జరుగుతుంది? ప్రతిఘటించాడు కృష్ణుడితో ధన్వంతరి. కృష్ణుడంటాడు, నేను నీకా విషయం చెప్పలేను. నీ మనుమని కడుపులోనికి ఆ మందు చేరనే లేదు. అందువల్ల ఆ బాబు చనిపోయాడు అని చెప్పాడు కృష్ణుడు. ధన్వంతరి ఆశ్చర్యపోతూ, అదెలా సాధ్యం? నేను నా చేతులతోనే అతని నోట్లో మందు వేశాను. కడుపులోకి చేరకుండా ఎలా ఉంటుంది? అవి ఎక్కడికి పోయినట్లు అన్నాడు ధన్వంతరి. అంటే ఈ మనవడు ఎప్పుడైతే చనిపోయాడో ఈ గ్రంథాలని తీసుకెళ్లి సముద్రంలో విసిరేద్దాం అనుకున్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి ప్రత్యక్షమయ్యి, అలాంటి పనులు ఎందుకు చేస్తున్నావంటే, ఈ జ్ఞానం అంతా ఎందుకు, నా మనవడినే రక్షించలేనప్పుడు అందుకని పడేస్తున్నానంటే, అప్పుడు చెప్తున్నాడు కృష్ణుడు, అసలు నువ్వు వేసిన మందు ఆ కడుపులోకే చేరలేదు కదా అంటున్నాడు. ఆశ్చర్యపోయాడు ధన్వంతరి. నేనే నా చేతులతో అతని గొంతులో వేసినప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది ఆ మందు అంటే కృష్ణుడు చెప్తున్నాడు. కరుణా దృష్టితో చూస్తూ కృష్ణుడు తన నోరు తెరిచి చూపించాడు. ధన్వంతరిని లోనికి జాగ్రత్తగా చూడమన్నాడు. తన మనవడి నోట్లో తాను వేసిన మందులన్నీ కృష్ణుని నోట్లో కనిపించాయి ధన్వంతరికి. చకితుడైనాడు ధన్వంతరి. ప్రేమతో కృష్ణుడు ఇలా చెప్పాడు. నేనే ఆ మందులను అతని కడుపులోనికి వెళ్లకుండా అడ్డుకున్నాను అన్నాడు కృష్ణుడు. ఏడుస్తూ ధన్వంతరి, నువ్వెందుకిలా చేశావు కృష్ణ అని అడిగాడు. కృష్ణుడు అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూ, నేనేం చేయను, ఆ బాలుని సమయం అయిపోయింది. అతని జీవితంతో సంబంధం గల సంస్కారాలు అయిపోయాయి.
అతడు వెళ్ళిపోయే సమయం వచ్చేసింది మరి అన్నాడు కృష్ణుడు. డాక్టర్ చెప్పే కథను ముగిస్తూ, నేను మందును నీ నోట్లో వెయ్యగలనే గాని అది నీ శరీరంలోకి వెళ్ళాలా లేదా అనేది భగవంతుడే నిర్ణయించాలి అన్నాడు ఆ డాక్టరు. నాకు మెహర్ బాబాయే నా ఈ అనారోగ్య పరిస్థితిని కల్పించాడని, అది ఒక ప్రత్యేక ప్రయోజనం కోసమేనని తెలియజేస్తున్నట్లు అనిపించినా, ఆ ప్రయోజనం ఏమిటో నేనింకా తెలుసుకోవలసి ఉంది అన్నాడు రుస్తుం. అంటే అనుకుంటున్నాడు కదా! ఈ అనారోగ్యం వల్ల నేనేం ఉపయోగం? నా వల్ల ఏమిటి అనుకుంటూ ఉంటారు కదా చాలా మంది. కానీ మందు వేసుకున్నా కూడా కొంతమంది అంటారండి, చాలా మంచి మందిచ్చాం ఎందుకో ఫలించలేదు అని. దానికి కారణం చెప్తున్నాడు కృష్ణుడు. ఆ మందంతా నేనేసుకున్నాను. నా నోట్లో ఉందని చూపించి, అప్పుడు చెప్తున్నాడు వాడి సంస్కారాలన్నీ అయిపోయాయి. అప్పుడు అందువలన ఈ మందులో లోపం కాదు. అతడు అక్కడితో సంస్కారాలు అయిపోవడం వల్ల అతను వెళ్ళిపోయాడు తప్ప, నీ జ్ఞానం, నీ పుస్తకాలు ఇవన్నీ కూడా చాలా పనికొచ్చేవే. ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. అందుకే భగవంతుని ఇచ్చ అంటారు చూడండి. అదన్నమాట. కాబట్టి నీ మనవడికి సంస్కారాలు అయిపోయి గనక అతన్ని నేను తీసేసుకున్నాను తప్ప నీలో ఏ లోపం లేదు అని చెప్పాడు కృష్ణుడు. డాక్టర్ కూడా ఈ కథే చెప్పి రుస్తుంతో చెప్తున్నాడు. నేను మందు నీ నోట్లో వేయగలను గాని, ఆ తర్వాతంతా భగవంతుడే నిర్ణయించాలి. ఆయన నిర్ణయం ప్రకారమే జరుగుతుంది అని చెప్పాట డాక్టరు. కానీ రుస్తుం కూడా అదే చెప్తున్నాడు. నాకర్థమవుతోంది. ఈ అనారోగ్య పరిస్థితికి బాబా ఏదో ప్రయోజనం చేసే ఉంటాడు. కానీ ఆ ప్రయోజనం నాకు తెలియటం లేదు అంటున్నాడు రుస్తుం. అంటే ఈ అనారోగ్యం ఏదైనా సరే జీవితంలో ఏదొచ్చినా కూడా మన ఆత్మ ప్రయాణానికి పనికొచ్చేదే భగవంతుడిస్తాడండి. కానీ అది మనకి అవగతం కాదు. మనకి సుఖంగా గాని, ఇష్టంగా ఉంటే కనుక యాక్సెప్ట్ చేసేసి భగవంతుడి దయండి, భగవంతుడి ఇచ్చని చెప్పేస్తాం. కానీ ఏదైనా కాస్త ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం భగవంతుడు ఎంత కఠినుడండి, ఆయన ఎంత నిర్దయుడండి, నా రాత ఎందుకిలా రాసాడని నెపమేస్తాం. కాబట్టి ఏదైనా సరే ఆయన అందుకే బాబా విష్ ఇచ్చారు. నా ప్రేమికుడున్నవాడు నా వాంఛితాన్ని నెరవేర్చాలి అంటే అర్థం సందేశాలు చదివేసుకోవడం కాదు, ప్రేయర్స్ చేసేయడం కాదు. మన జీవితంలో మనం ఎలా ఉండాలని భగవంతుడు నిర్ణయించాడో దానికి యెస్ బాబా అని మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నమాట. అంతే హఫీజు మహాకవి కూడా అంటాడు కదా! నిజమైన బానిస అంటే ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకుండా ఉండడం. అలా ప్రశ్నించకుండా ఉండాలి అంటే పూర్తి సర్వార్పణ అవ్వాలి. పూర్తి సర్వార్పణ అంటే దివ్య ప్రేమ, డివైన్ లవ్ ఇవ్వాలి. డివైన్ లవ్ ఇవ్వాలంటే ప్రేమ, విధేయత, సర్వార్పణ. ఈ 3 ఉండాలి. కాబట్టి ముందు ప్రేమ అన్నారు బాబా. ప్రేమ కనుక ఏర్పడితే విధేయత వస్తుంది. పూర్తి సర్వార్పణ అంటే ధూళిగా మారడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఇలా రుస్తుంలాగా ఇది జబ్బెందుకొచ్చింది? ఇది నాకే రావాలా? అలాంటి ప్రశ్నలన్నవి లేకుండా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అవతార్ మెహర్ బాబాకి జై. మరి మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందామండి. హారతి పాడవలసిందిగా కోరుతున్నాం. వైదేహి గారు. జై బాబా అండి. వైదేహి గారు. జై బాబా అండి. జై. అవతార్ మెహర్ బాబా की जय. आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मावो मेहरु प्रभु हारति अपनावो. आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मावो मेहरु प्रभु आरती अपनाओ. प्रेम दीप में ही ये जलाओ, निभिड़ा अंधेरा मिटता पाओ. अपना सब कुछ तुम है चढ़ावो, अपना सब कुछ तुम है चढ़ावो. तुम मुझको सरसावो मेहर प्रभु हारती अपनावो. आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मावो मेहरु प्रभु हारती अपनावो. जीवन की हर सांस हमारी
बन जाए प्रभु गति तुम्हारी। हे करुणाकर लीलाधारी, तुम करुणा बरसाओ मेहर प्रभु आरती अपनाओ। मेहर प्रभु आरती अपनाओ। बने आरती जीवन मेरा आदि अंत का लय हो घेरा। कुल नयन और दिक सवेरा, तुम मुझ में जाओ मेहर प्रभु हारती अपनाओ। आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मावो। मेहर प्रभु हारती अपनाओ। मेहर प्रभु हारती अपनाओ। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. మెహరు నామమే నిత్యం కీర్తించులాగు, మెహరు నామమే నిత్యం కీర్తించులాగు. ఎల్ల వేళల నిన్ను స్మరించులాగు, ఎల్ల వేళల నిన్ను స్మరించులాగు. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు. ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా. సెలవీయవయ్యా, సెలవీయవయ్యా, సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की